నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో డిసెంబర్ 30వ తారీఖున సంకటహర చతుర్థి రోజు సింహరాశి వారికి రాజయోగం కలగబోతుంది. ఈ యోగం కారణంగా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశివారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారనే విషయాలను మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. సింహరాశి వారికి డిసెంబర్ 30వ తారీఖున సంకటహర చతుర్దశి తర్వాత నుండి వీరికి అదృష్టం కలగబోతుంది. ఈ రాశి వారికి సమయంలో ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. అలాగే వీరికి ఉన్న ఆర్థికపరమైన సమస్యలు కూడా తీరిపోతాయి. సింహరాశి వారికి ఈ సమయంలో శత్రు భయం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు కొన్ని పరిహారాలు చేసుకోవడం ద్వారా వీరికి ఉన్న శత్రు భయం నుండి బయటపడవచ్చు. అలాగే ఈ రాశి గల వ్యాపారులకు ఈ సమయంలో వారు చేసే వ్యాపారాల్లో ఎక్కువ పోటీ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా వారు చేసే వ్యాపారాల్లో ఎటువంటి సమస్యలు ఉండవు. సింహరాశి గల వారు ఎవరైతే పారిశ్రామిక రంగంలో ఉన్నారో వారు ఈ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే వీరికి వారితో పాటు పనిచేసే పార్ట్నర్తో గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి గల విద్యార్థులకు ఈ సమయంలో వారి చదువు విషయంలో నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు ఈ సమయంలో వారి చదువుపైన ఎక్కువ శ్రద్ధను చూపించలేకపోతారు. సింహరాశి గల ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి గల ఉద్యోగులు అలాగే కళాకారులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో డబుల్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో తమ పై అధికారుల నుండి ఒత్తిడి తగ్గుతుంది. సింహరాశి గల ఉద్యోగులు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి గల ఉద్యోగులు ఎవరైతే వారు చేసే ఉద్యోగాన్ని వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సింహరాశి గల వారు ఎవరైతే చేపల చెరువులు మరియు రొయ్యల చెరువుల వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయం ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులు ఈ సమయంలో వారు తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారు